హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు లాగ్ అయితే కంటిన్యూ అవుద్ది, చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు చూసారా, ఇదంతా బీప్ పిండి వేసి పెట్టాను. సాయికి మునుపులు చేయాలనేసి వేసి పెట్టినప్పుడు గ్యాస్ లేదు కదా, గ్యాస్ మళ్ళీ వస్తే అప్పుడు మునుపులు చేస్తాను. కొంచెం నేనైతే ఇంట్లో పని పూజ చేసేసుకున్నాను, పని అయిపోయేస్తుంది. ఇంకా టిఫిన్ తింటమేను. నాకైతే జలుబు చేసేస్తుంది, కొంచెం వాయిస్ కూడా ఇదలాగా ఉంది. ఫ్రెండ్స్ ఇది మొత్తం ఒక 3 కిలోలు నాకు వేసి పెట్టాను పిండి. మునుపూలు చేద్దాం అనేసి మునుపూలకి అట్నే నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఎండాకాలం వచ్చింది కదా, మునుపూలు చేయంగా ఎట్టా మిగలద్ది. అందుకనేసి ముందుగానే నేను ఈరోజు ఉడియాలు పెడదాం అనేసి, పిండి ఉడియాలు. ఎండ కూడా బాగా కాస్తుంది, సాయంత్రం కల్లా ఎండతా. ఇంక రేపంతా సాయంత్రం దాకా ఉంచి క్లాత్ కింద రేపు మామూలుగా వేసామంటే ఒక్కరోజుకి ఎండిపోతాయి, శుభ్రంగా వేపుకొని తినేవచ్చు. నేను 10 సంవత్సరం చేస్తాను. ఈసారి కూడా ఇంకా మనకి మిద్ది పైన ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా ఈసారి కూడా నేను రెడీగా కూడా పిండి ఉంది కాబట్టి నేను పిండి వడియాలు వేస్తాను ఈరోజు. ఇది ఈరోజు లాగైతే ఫ్రెండ్స్, సరేనా? నేనైతే ఎక్కువ కూడా చేయను ఫ్రెండ్స్, ఎక్కువ చేయను. 1 గ్లాస్ కానీ 2 గ్లాస్ కానీ ఫస్ట్ రోజు కదా, అందుకనేసి చేస్తాను. నేను అప్పుడైతే చాలా చేసేది. నేను రోజు ఒక 10-20 రోజుల దాకా ఎక్కువ పెట్టి ఎక్కువ వేపుకొని తినేస్తాం మేము. అట్లా కొన్ని పెడతాను. ఈరోజు ఫస్ట్ కాబట్టి కొన్నే పెడతాను. తర్వాత మళ్ళీ రేపటానికి కొంచెం అంటే పైన మిది మీద ఎక్కువ ప్లేస్ చూసుకొని పెడతాను. సరే, ఇది ఇంకా దేవుడికి నేను పిండి దీపాలు వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. శనివారం పూజ చేస్తున్నాను, 7 వారాల పూజ. అందుకనేసి ఈ పిండి జల్లెడు పట్టేసి ఇక్కడ పెట్టాను. ఇంకా ఈ 2 మాత్రం ఇంకా వడియాలకి మనుపూలు ఇంకా గ్యాస్ వస్తేనే అదంతా అయిపోయేస్తుంది. ఇంకా పెద్ద నేను కాఫీ పెట్టుకొని తాగేస్తాను. సాయి వాళ్ళు ఈరోజు స్కూల్ లేదు, శివసాయికి స్కూల్ లేదు. ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయంట కదా, అందుకనేసి వాళ్ళకైతే స్కూల్ లేదు. ఇంకా నాకైతే ఇప్పుడు పనేం లేదు, ఇంకా టిఫిన్ తెచ్చుకొని తింటవేను. నాకైతే జలుబు చేసేస్తుంది ఫ్రెండ్స్. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నాకు అసలు. నుంచి జలుబు చేసేస్తుంది. మాత్రలు వాడించే బాగుంటా, అయ్యి కానీ లేకపోయినాయి అంటే ఇంకా నేను మనిషినే కాదు అసలు. నా వల్ల అట్లా ఎంత కష్టం, ఎంత బాధగా ఉందంటే చెప్పుకోవటానికి కూడా అసలు ఎవరు లేరా అనిపిస్తుంది. నాకు ఎవరు లేరా అనిపిస్తుంది. నాకు అట్లుంది నా పరిస్థితి. అందరూ ఉన్నట్టే ఉంటుంది కానీ ఎవరు ఉండరు. ఏం చేస్తావు, కొన్ని జీవితాలు అంతే. శివ కాఫీ పొడికి వెళ్ళాడు, అంటే కాఫీ పెట్టేసుకుంటాను. గ్యాసు ఉంది, నేను ముందుగానే బుక్ చేశాను. ఒక్కసారి 2 సార్లు బుక్ చేశాను. 2 సార్లు నేను ఆ గ్యాస్ ఆయనే తీసుకోపో అని చెప్పి ఇచ్చేసాను. మళ్ళీ ఒకవేళ వీలైతే 3వ సారి చేయాలి, కానీ చేయబడలేదు. ఆయన నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానమ్మా గ్యాసు, నువ్వు ఎట్లా తీసుకోలేదు కదా అనేసి నేను తీసుకుంటాను, నీకు ఇప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేసి నన్ను అడుగు, ఇస్తాను అని చెప్పాడు. సరేలే అని చెప్పేసి సరే తీసుకోపోవాలని చెప్పేసా. గ్యాస్ ఉంది, స్లోగా ఉంది గ్యాస్, ఎప్పుడు అయిపోతుందో తెలియక ముందుగానే బుక్ చేశా. ఏందో టక్ టక్ అంటుంది గ్యాస్ కాడ. ఇది అక్కడ కొనుక్కోవాలని ఉంది. ఇది గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని కొనుక్కోవాలని ఉంది. అది కూడా ఎప్పుడోసారి వస్తుంది. చాలా కష్టంగా ఉంది. ఈరోజు అయితే శివ ఉన్నాడు కాబట్టి నాకు వీడియో తీయడానికి శివ హెల్ప్ చేస్తాడు. నేను చేస్తూ ఉంటాను వడియాలు, ఇంకా శివ వీడియో తీస్తూ ఉంటాడు.
మీరు చూస్తూ ఉండండి, సరేనా? ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్, కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కరెక్ట్గా సరిపోతాయి నేను కలిపితే. ఇప్పుడైతే నేను మిద్ది మీద కడగతా పోయి, కానీ నీళ్ళు పోయాలి. ఏంటది? కానీ నాకు హెల్ప్ చేద్దు. ఒడియాలు పెడతాం, వేపుకొని తినేస్తారు కదా, తినేదానికి ఎవరైనా బయట తెచ్చుకొని స్నాక్స్ అట్లా తింటారు కదా, ఒడియాలు కానీ ఇంట్లో ఉన్నాయనుకో అవే వేపుకొని తినేస్తారు. కారం ఉప్పు వేసేసి తినేసేయడమే. బాగుంటాయి కదా వడియాలు, ఎన్నైనా తినాలనిపిస్తుంది. అందుకని ఈరోజు నేను చేస్తా, చూడండి ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయబాకండి, చూడండి వీడియో చివరి వరకు చూడండి. ఏంది మునుపులా? ఈ మునుపులు చెప్పాను, గ్యాస్ వస్తే చేస్తా. చేస్తాలే, ఈరోజు వడియాలు చేయాలి కదా, చేస్తాం. ఇంకా ఇంట్లో క్లాత్ పెద్దదేం లేదు, ఇంకా దీన్ని ఈ కట్టన్ వేస్తున్నాను కదా, దీన్నే కొంచెం నీట్గా వాష్ చేసి ఉతకతా. ఇప్పుడు దీన్ని ఉతికి ఇంకెట్ట తడిగానే కదా ఆరబెట్టాలి. ఇంకా ఇది తడిగానే కాబట్టి మనం వడియాలు వేయాల్సింది. దీన్ని బాగా కొంచెం ఉతికి నీళ్ళు తీసేసి అప్పుడు దీని మీదే ఆరేసేస్తాను, ఈ చీర మీద ఆరేసేస్తాను. తీసేస్తాయి. అది నీట్గా అవుతుంది. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వడియాలకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇవి వేడి నీళ్ళు కాస్తా ఉన్నాను. ఇప్పుడు ఇది అల్లము కచ్చాపచ్చగా దంచేసేసాము. ఇంకా జీలకర్ర, ఇదేమో ముందుగానే పిండి కానీ వేడి నీళ్ళలో పోసుకుంటే గడ్డగడ్డద్ది. అందుకనేసి నేను ముందుగా ఒక 2 గ్లాసులు బీప్ పిండి ఇట్లా కలిపి పెట్టేసాను ఉండలు లేకుండా. ఈ గ్లాసు నిండా పిండి వేసా. ఈ గ్లాస్తో నీళ్లు 9 గ్లాసులు నీళ్ళు పోసా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను దీంట్లో అల్లం వేసేస్తాను. అల్లము దీంట్లో కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. ఇప్పుడైతే ఇంట్లో మిరియాలు లేవు, అందుకని నేను ఇప్పుడు ఫస్ట్గా జీలకర్ర చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి మిరియాలతో కూడా చేస్తాను. జీలకర్ర వేస్తున్నాను, అల్లం వేసాను, ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. ఇది ఎంత బాగా ఉడకాలి, ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత పిండి పోసేస్తా. చూడండి ఉండలు లేకుండా నీళ్ళతో కలిపి పెట్టేస్తున్నా. శివా డే శివా ఉంటారా, వీడియో దిద్దురా. స్పూన్ ఎక్కడ పెట్టాను ఫ్రెండ్స్? దీంట్లో ఉప్పు కూడా వేసేస్తున్నాను. మళ్ళీ ఉప్పు కసం అవుతామో నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. సరిపోతుందా? ఎక్కువ మళ్ళీ ఉప్పు కసం అవుతుంది. సరే జాగు. ఇంక దీంట్లో ఫ్రెండ్స్ ఇంకా దీనికి పోస్తున్నాను పిండి. దగ్గరికి రాసు, ఉండలు కట్టకుండా కలుపుతా ఉండాలి. ఇప్పుడైతే ఇది నీళ్ళుగా ఉంది, ఇంకొంచేపు అయితే గట్టి పడిపోద్ది. మనకి ఎంత గట్టిగా కావాలో అంత గట్టిగా చేసుకుంటూ ఉండాలి.
ఇది కలబెడతానే ఉండాలి, ఇది లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, గట్టి పడతా ఉంది. పిండి కూడా బాగా ఉడుకుతుంది. ఇంకొంచెం గట్టి పడిందంటే ఇంక దించేసి కొంచెం చల్లారిసి ఏమైనా మిది మీద వేసేస్తాను. చూడండి అట్ట గట్టి పడతా ఉంది. ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం మనం కారం వేయాలి కదా, పచ్చిమిరపకాయ వేయాలి. ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు, అందుకనేసి నేను అది కాక మర్చిపోయాను. ఏదో ఒకటి మర్చిపోతానే ఉంటాను. ఇప్పుడైతే నాకు ఎట్లా గుర్తొచ్చింది. నేను ఇప్పుడైతే ఇంట్లో ఎండుమిర్చి ఉన్నాయి, ఆ ఎండుమిర్చి వేస్తున్నాను. శివ ఇదంతా ఒక లైట్గా గీకు, దీంట్లో ఉంటుంది గీకు. ఇప్పుడైనా గుర్తొచ్చింది నాకు, ఇప్పుడు వేసేస్తున్నాను. కారం అయితే ఉండాలి కదా, కారం లేకపోతే వడియాలు అంతగా బాగుండదు. ఈసారి అన్నీ చూసుకొని పెట్టుకొని అప్పుడు ఇంకోసారి పెడతాను. ఇదైతే గట్టి పడతా ఉంది. ఎట్టో ఇప్పుడన్నా గుర్తొచ్చింది, అందుకే ఇప్పుడు ఎండుమిర్చి వేసేసాను. పచ్చిమిరపకాయలు వేయాలి, లేవు, ఎండుమిరపకాయనే వేయచ్చు. ఇప్పుడైతే ఇది ఇంక దించేస్తాను, గ్యాస్ ఆపేసేస్తాను. ఇవి కొంచెంసేపు అన్నా చల్లారాలి, మరీ డైరెక్ట్గా ఎత్తుకుపోయి ఇంకా క్లాత్ మీద వేయకూడదు, కవురుకుంటుంది ఇంకా క్లాత్. అందుకనేసి ఇంకా నేను ఇది చల్లారద్ది. ఇది ఇప్పుడు ఫ్యాన్ కింద పెడతా, చల్లారిపోద్ది. 5 నిమిషాలు చాలు. అమ్మ పడిపోద్ది, ఇది గంట పడిపోద్దేమో. శివ శివ రా, దాన్ని ఎత్తుకొని రా. ఆ గిన్నె ఎత్తుకొని ఒక 2 నిమిషాలు ఫ్యాన్ కింద పెడతాం. 5 నిమిషాలు పెట్టు, కింద పెట్టు, చల్లారద్ది. పా క్లాత్ వేసిరాపు. అదిగో క్లాత్ ఆడ తీస్తున్నాను, నీళ్ళు తీస్తున్నాను. గట్టి పడిపోద్ది మరి, పో పడినాయి. ఇదిగో ఆ క్లాత్ అదిగో ఆడేస్తున్నా, పోతే 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 ఆడ పైన వేసిరాపో తొందరగా. ఫ్రెండ్స్ వడియాలు వేసేస్తా ఉన్నాము. 2 ప్యాకెట్ల మీద వేస్తా, అన్నీ వస్తాయా దీని నిండా? నేను చిన్న చిన్న వేస్తున్నాను. నువ్వు మళ్ళీ వేద్దులే, ఆగు. ఇందో ఆటలాడినట్టు చిన్న చిన్న వేస్తున్నా. మళ్ళీ తీసేటప్పుడు పెద్ద వేస్తే కొంచెం తునిగిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడియాలన్నీ వేసేసాము. ఈ బయట నిండా వస్తాయి అనుకున్నాము, కానీ అన్నీ రాలేదు. ఇవి కొన్నే వచ్చాయి, ఎందుకంటే గట్టిపడిపోయింది కదా, అందుకని కొంచెం వెయిట్ లేట్ అయింది. అందుకనేసి గట్టిపడిపోయింది. సగం ఏమి వచ్చాయి, ఇంక సగం మిగిలిపోయేసింది. నెక్స్ట్ ఈసారి కొంచెం పలసంగా చేసి ఈ చీర మొత్తం వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడైతే ఇవి వేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా సాయంత్రం దాకా ఎండితే సాయంత్రం తీసేస్తాను. ఎండతాయి, రేపటి నుంచి ఎండ పెట్టేదేను.